అందరికీ నమస్కారములు. అందరికీ వచ్చేసి అయితే మనకు రైతు భరోసా డబ్బులు అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుంది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. నేటి నుంచి వచ్చేసి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. రైతు భరోసాకు వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి అయితే 2 శుభవార్తలు అయితే చెప్పడం జరిగింది. ఆ 2 శుభవార్తలు వచ్చేసి ఈ వీడియోలను అయితే మీకైతే ఫుల్గానైతే వివరిస్తాను. రైతు భరోసాకు వచ్చేసి మనకు ఇప్పుడే వచ్చిన తాజా వార్త ఏదైతే ఉందో మీ అందరికీ వచ్చేసి అయితే 2 శుభవార్తలు అయితే వీడియోలు అయితే ఉండడం జరిగింది. ఒకటో శుభవార్త వచ్చేసి రైతు భరోసా పథకం దసరాకు ముందే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అంటే 5వ తారీఖు నుంచి వెళ్ళి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఎకరాకు చూసుకున్నట్టయితే 7,500 రూపాయల చొప్పున 15 ఎకరాల వారికి అయితే డబ్బులు ఏదైతే ఉందో పరిమితి అయితే పెట్టడం జరిగిందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. పండుగ నేపథ్యంలో వచ్చేసి కొంచెం ముందుగాలే మనకు డబ్బులు ఏవైతే ఉన్నాయో ఫెస్టివల్ ఉండడం వల్లనైతే ఫెస్టివల్కి మనకు మనీ అయితే యూజ్ అవుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే కొంచెం మనకు ముందుగాలే నిర్ణయించినట్లు తెలుస్తుంది. బడ్జెట్ అయితే ఆల్రెడీ అయితే మనకైతే కేటాయించిన ప్రభుత్వం ఏదైతే ఉందో ఈరోజు వచ్చేసి మనకు సమీక్షలను అయితే మాట్లాడడం అయితే జరుగుతుంది. మార్గదర్శకాలు ఎలా ఉండాలి దానిపై కూడా ఫుల్గానైతే చర్చించినట్లు తెలిసింది. ఏం లేదు, మార్గదర్శకాలు వచ్చేసి మీరు సాగు చేస్తున్నట్లయితే మీ ఖాతాలో వచ్చేసి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే ఉందో బూయట భూములు కాకుండా పొలమైన మీరు ఏం సాగు చేస్తున్నారో కామెంట్స్ వచ్చేసి అయితే కామెంట్ చేయండి. ఎకరాకు 7,500 రూపాయలు 1.53 కోట్ల ఎకరాకులకు డబ్బులు అయితే నిధులైతే ఫండ్స్ అయితే రిలీజ్ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రైతు భరోసా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్కి సంబంధించి మనకైతే జిల్లాల వారీగానైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఆ జిల్లాల వారీగా ఎప్పుడు పడతాయి అంటే అక్టోబర్ 5వ తేదీ నుంచి వెళ్ళి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ప్రారంభం అయితే కావడం జరుగుతుంది. ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అన్నమాట. అలాగే రెండో శుభవార్త రాష్ట్రంలో మనకు 3 విడతలనైతే రుణమాఫీ అయితే చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రుణమాఫీ అయితే చాలామందికి అయితే కాలేదనే వ్యక్తం చేయడం జరిగిందన్నమాట రైతులు. కానీ మనకు అది రుణమాఫీకి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి 5,000 కోట్ల ఏదైతే ఉందో రైతుల ఖాతాలో జమ చేయనుందన్నమాట. 2 లక్షల వరకు ఎవరైతే లోన్స్ తీసుకొని మాఫీ కాలేదో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మాఫీ అయితే 4వ విడతలో వచ్చేసి మాఫీ అయితే కావడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎవరైతే లోన్స్ ఉన్నారో అప్పుడు మాఫీ కాలేదో 3వ విడతలో వచ్చేసి ఏదైతే 4వ విడతలో ఉందో దీనికి సంబంధించి అయితే 5 లక్షల మందికి అయితే రుణమాఫీ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట తెలంగాణలో. వచ్చేసి ఇది ఏదైతే ఉందో గుడ్ న్యూస్ అన్నమాట అందరికైతే నేనైతే అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము వచ్చేసి అయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం అయితే డైలీ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.